శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 91వ సర్గము. భరతునకును ఆయన పరివారములకును భరద్వాజుడు దివ్యములగు పదార్థములతో ఆతిథ్యమున సంగుట, అందరును పరమానంద భరితులగుట. సూర్యకాంతులతో వెలుగొందుచున్న నారదుడు, తుంబురుడు, గోపుడు అను ఈ ముగ్గురు గంధర్వరాజులను వచ్చి భరతుని ఎదుట గీతములను ఆలపించారు. అలంబుస, మిశ్రకేశి, పుండరీక, వామన అను అప్సరసలు భరద్వాజుని ఆజ్ఞ మేరకు భరతుని సమీపమున నృత్యములను చేశారు. నందనవనమునందలి పువ్వులను, చైత్రరథ వనమునందలి పుష్పములను భరద్వాజుని మహిమ వలన ప్రయాగయందు వెళ్ళి విరిసినవి. భరద్వాజుని ఆదేశమును అనుసరించి మారేడు చెట్లు మృదంగధ్వనులు గావించుచుండెను. తాండ్ర చెట్లు తాళశబ్దములను వినిపించుచుండెను. రావి చెట్లు నృత్య ప్రదర్శనములను నెరపుచుండెను. దేవదారు వృక్షములు, తాళ వృక్షములు, ఎర్రగోరంట చెట్లు, కానుగ చెట్లు అంతఃపురమున ఉండెడి గూనివారుగను పొట్టివారుగను మారి సంతోషముతో అచ్చటికి చేరినవి. అడవుల యందలి సింసుప, ఉసిరిక, నేరేడు మొదలగు చెట్లును, మాలతి, మల్లిక, జాజి మున్నగు లతలును స్త్రీ రూపమున భరద్వాజాశ్రమమునకు చేరి ఇలా అంటున్నాయి: మధుపానము చేసేడివారు తనివి తీరా మధువులను సేవించండి. ఆకలి కొన్నవారు కడుపు నిండా పాయసములను త్రాగండి. ఇంకను మధురములైన ఫలములను, ఫలరసములను ఉన్నాయి, వాటిని ఆస్వాదించండి. ఎవరి ఇష్టానుసారము వారు స్వీకరింపవచ్చును. అందమైన కనులు గల 7-8 మంది స్త్రీలు అచ్చటికి వచ్చి ఒక్కొక్క పురుషుని రమ్యమైన నదీ తీరమునకు తీసుకుని పోయి నలుగులు పెట్టి వడలు పట్టి స్నానం చేయించారు. అప్పుడు ఆ పురుషుల బడలికలు తీరాయి. ఆ రమణీమణులు శరీరములు తుడిచి వారిచే పాలు మొదలగు వాటిని త్రాగించారు. వాహన సంరక్షకులు గుర్రములకును, ఏనుగులకును, కంచరగాడిదలకును, వంటిలకును, కోడెదూడలకును చక్కని మేతలను ఏర్పరిచి వాటిచే తినిపించారు. ఋషి ప్రభావముతో అచ్చటికి చేరిన మిక్కిలి బలశాలురగు వాహన సంరక్షకులు శ్రేష్ఠులైన ఇక్ష్వాకు యోధుల యొక్క గజాది వాహనములపై నిమురుచు చెరుకు గడలను, మధుమిశ్రితములైన పేలాలను వాటిచే తినిపించారు. మత్తు పదార్థములను మితిమీరి సేవించి వడలు మరచి భోగ్య వస్తువులను అనుభవించుట వలన పరవశులై ఉన్న సైనికులు తమ తమ అశ్వములను, గజములను గుర్తింపలేకపోయారు. ఎర్రచందనములను అలదుకొని ఇష్టమైన సకల పదార్థములతో సంతృప్తులై అప్సరసలతో కూడి ఉన్న ఆ సైనికులు ఇలా పలకసాగారు: మేము ఇంకా అయోధ్యకును వెళ్ళము, దండకారణ్యములకును చేరము. శ్రీరాముని దర్శనమునకై భరతుని వెంట వచ్చిన కారణమున మేము ఈ స్వర్గ సుఖములను అనుభవిస్తున్నాము. కనుక శ్రీరాముడును భరతుడును ఎక్కడి వారక్కడ క్షేమంగా ఉందురుగాక. కాల్బలముల వారును, గజారోహకులను, అశ్వారోహకులను, వాటి సంరక్షకులను ఇట్టి సత్కారములను పొంది అదుపు చేయువారు లేక ఇలా పలుకసాగారు: వేల కొలదిగా గల భరతుని అనుయాయులు అందరూ ఇచ్చటి వైభవములకు సంతోష పరవశులై స్వర్గమంటే ఇదే అని బిగ్గరగా కేకలు వేయసాగారు. మెడలలో పూలదండలను ధరించి ఉన్న వేల కొలదిగా గల ఆ సైనికులు నవ్వుకుంటూ పాడుచుంటున్నారు, ఆడుతున్నారు, అంతటను పరుగులు తీస్తున్నారు. ఇంతవరకును ఆ సైనికులు అమృతతుల్యములైన భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాది పలు విధములైన కమ్మని పదార్థములను తనివి తీరా తిని ఉన్నారు. కానీ గుమగుమలాడుచు ఎదురుగా కనబడుచున్న మధుర పదార్థములను చూచిన తరువాత ఇంకనూ వాటిని తినవలనని వారికి నోరు ఊరుతోంది. వేల సంఖ్యలోనున్న దాసదాసీ జనులు, యోధులు, వారి పత్నులు అందరూ నూతన వస్త్రములను ధరించి మిక్కిలి సంతృప్తులై ఉన్నారు. అచ్చటనున్న ఏనుగులు, గుర్రములు, కంచరగాడిదలు, ఒంటెలు, వృషభములు, సైనికులు, తమ క్రీడా వినోదములకై తీసుకొని వచ్చిన మృగములు, పక్షులు మొదలగునవన్నీను అచ్చటి ఆహార పదార్థములతో సంతృప్తి చెందుచు ఇతరాపేక్ష లేక హాయిగా ఉన్నాయి. అచ్చట ఉన్న వారిలో ఎవ్వరునూ శుభ్రమైన వస్త్రములను ధరింపని వారు గాని, ఆకలితో ఉన్నవారు గాని, మురికిగా ఉన్నవారు గాని, దుమ్ము కొట్టుకొని మాసి ఉన్న కేశములు గలవారు గాని లేకుండా ఉన్నారు. వాము, వరాహ కందము, తుంగముస్తెలు, శ్రేష్టములైన వ్యంజనములు, ఫలములచే సిద్ధమైన రసములు, గుమగుమలాడుచున్న రసములతో కూడిన వివిధములగు సూపములు, పప్పులు,
మల్లెపూల వంటి తెల్లని అన్నములు మొదలగు వాటితో నిండిన బంగారు పాత్రలు అక్కడ సిద్ధముగా ఉండెను. ఆ పాత్రలపై పుష్పములు చక్కగా అలంకరింపబడి ఉండెను. భరతుని వెంట వచ్చిన వారు సంభ్రమాశ్చర్యములతో ఆ పాత్రలను చూశారు. అచటి వనముల సమీపమున గల బావులు మధుర పాయసములతో నిండి ఉండెను. అచ్చటి ఆవులు కామధేనువుల వలె కోరిన కోరికలను తీర్చుచుండెను. చెట్లన్నీయును తేనెలకు ఆటపట్టులై ఉండెను. బావుల నిండా ఖర్జూర రస పానీయములను గజకందములతో అశ్వకందములతో బాగుగా వండిన పదార్థములను ఇంకను ఇతరములగు వంటకములను కుండలలో నింపి ఆ బావులకడ ఏర్పాటు చేయుట జరిగింది. అన్నముతో నిండిన వేల కొలది పాత్రలు, లక్షలాది వ్యంజనముల పాత్రలు, కోట్ల కొలది భోజన పాత్రలు అచ్చట ఉంచబడినవి. ఇవి అన్నీను బంగారు పాత్రలే. చక్కగా శుభ్రపరచబడిన గిన్నెలు, చిన్న పాత్రలు, వెడల్పైన ముఖము గల పాత్రలు పెరుగులతో నిండి ఉన్నవి. ఒక జాము క్రింద సిద్ధపరచబడిన మజ్జిగలు వెలగపండు వాసనలతో మడుగులుగా ఏర్పరచబడి ఉన్నవి. జీలకర్ర మొదలగు వానితో కలుపబడిన మజ్జిగలు, తెల్లని పెరుగులు, చిక్కని పాలుగల కుండలు వేరువేరుగా సిద్ధమైనవి. ఇంకను అచ్చట వివిధములగు పాయసములు, చక్కెర రాసులు సిద్ధముగా ఉన్నవి. స్నానము చేయువారి కొరకు నదీ తీరములయందు వేరువేరు పాత్రలలో ఉసిరిక పొడులు, ఇతర సుగంధిత చూర్ణములు, కషాయములు మొదలగునవి సిద్ధమై ఉండెను. వాటితో పాటు దంతధావనమునకు ఉపయోగపడు తెల్లని కూర్చెలు, పండ్ల పొడులు సమకూర్చబడినవి. వేర్వేరు పాత్రలలో చందన పంకములు సిద్ధముగా ఉన్నవి. ఇంతేకాక పెక్కు స్వచ్ఛమైన అద్దములు, గుట్టలు గుట్టలుగా వస్త్రములు, వేల కొలది పాదరక్షలు అక్కడ సిద్ధముగా ఉండెను. కాటుక భరిణెలు, దువ్వెనలు, కూర్చెలు, శస్త్రములు, ధనుస్సులు, మర్మస్థానములను రక్షించు కవచములు, కౌపీనములు, ఇంకను చిత్ర విచిత్రములైన పరుపులు, ఆసనములు అచ్చట సిద్ధపరచబడి ఉన్నవి. అచ్చటి వారందరూ చక్కని నీటి మడుగులను చూశారు. అవి కంచరగాడిదలు, ఒంటెలు, ఏనుగులు, గుర్రములు మొదలగు జంతువులు మేత మేసిన తరువాత నీరు త్రాగడానికి వీలుగా ఉన్నాయి. పశువులు దిగి స్నానం చేయుటకు అనువుగా ఉన్నాయి. కలువలతో కమలములతో నిండి ఉన్న ఆ కొలనుల సొగసులు మిగులు అద్భుతంగా ఉన్నాయి. ఆ మడుగులలోని జలములు ఆకాశము వలె నిర్మలములై ఈదులాడుటకు అనుకూలముగా ఉన్నాయి. ఆ జలాశయముల చుట్టూను యవస గడ్డితో కూడిన పచ్చిక బయళ్ళు నీల వైఢూర్యమణుల శోభలతో విలసిల్లుచున్నవి. ఆయా జంతువులు మేతమేయుటకును విశ్రాంతి తీసుకొనుటకును అనువుగా అవి మిక్కిలి మృదువుగా ఉన్నవి. భరతునకును ఆయన పరివారములకును భరద్వాజ మహర్షి జరిపిన అతిథి సత్కారములు నిరుపమానములై అత్యద్భుతంగా ఉండెను. వాటిని స్వానుభవముతో చూసి ఆనందించిన వారు ఇది నిజమా లేక కలయా అని అనుకుంటూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. అతిథులందరూ నందనవనమునందు దేవతల వలె మనోహరమైన భరద్వాజాశ్రమమునందు క్రీడా విహారములతో ఆనందిస్తూ ఆ రాత్రి గడిపారు. నదులు, గంధర్వజాతి వారు, అప్సరసలు మున్నగు వారందరూ భరద్వాజ మహర్షి అనుమతిని పొంది తమ తమ ప్రదేశములకు వెళ్ళిపోయారు. తెల్లవారినప్పటికీ మదిరాపానము చేసిన వారి మత్తు వీడలేదు. వారు తమ శరీరములకు అలదుకొనిన దివ్యములైన అగరు చందన లేపనములను అట్లే ఉన్నవి. వారు ధరించిన వివిధ దివ్య పుష్పమాలికలన్నీయును వారు అటూ ఇటూ పొర్లుటచే నలిగి వేరువేరుగా చెల్లా చెదరైపడి ఉన్నవి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 91వ సర్గము సంపూర్ణం. శుభం.